హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వండర్ఫుల్ వందిత. ఈరోజు మన వీడియో ఏంటంటే నేను మా పాపకి తీసుకున్న వాకర్ యొక్క అన్బాక్సింగ్ అండ్ రివ్యూ ఇస్తాను. అసలు ఎలా ఫిక్స్ చేశానో ఇది కూడా చూసేద్దాము. అసలు నేను ఇదే వాకర్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానో కూడా చెప్తాను. అసలు నేను ఫస్ట్ అయితే వాకర్ తీసుకోవాలా వద్దా, మంచిదా కాదా అని చెప్పేసి చాలా ఆలోచించాను అన్నమాట. సరే ఓకే, చాలామంది దగ్గర మాట్లాడిన తర్వాత ఓకే పర్వాలేదు, ఫైన్, కొంతసేపటి వరకు పర్వాలేదు అని అయితే డిసైడ్ చేసుకొని వాకర్ అయితే తీసుకున్నాను. అసలు ఈ వాకర్ ఎలా సెలెక్ట్ చేసుకున్నానంటే, వాకర్ ఎప్పుడూనంట స్క్వేర్ టైప్ ఉన్నది తీసుకుంటే త్వరగా తూలిపోకుండా, అంటే త్వరగా ఒరిగిపోకుండా ఉంటుందంట. అంటే చూడండి, చాలా వాకర్స్ ఏమవుతాయంటే తేలిపోతూ ఉంటాయి కదా, ఒక పక్కకు వెయిట్ ఎక్కువైపోయినప్పుడు పక్కకు ఒరిగిపోతూ ఉంటాయి కదా. వాకర్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎప్పుడు అది చెక్ చేసుకుని తీసుకోవాలన్నమాట. అలాగే నేను ఇక్కడ ఫ్రంట్ ఎక్కువ టాయ్స్ ఉన్నాయి తీసుకోలేదు కావాలనే. ముందుకి ఒరిగినప్పుడు పిల్లలు ఆ టాయ్స్ని కోసం ఒరిగినప్పుడు ఏమవుతుందంటే హైట్ ఉన్నాయి తీసుకుంటే అవి తలకది తగిలించుకుంటారని చెప్పేసి నేను అటువంటివి తీసుకోలేదు. జస్ట్ ఏదో నార్మల్గా ఎదర్ స్టీరింగ్, అదే కార్ డ్రైవ్ చేస్తున్నట్టు స్టీరింగ్ ఉన్నట్టు తీసుకున్నాను అంతే. అలాగే కింద ఆ స్క్వేర్ వచ్చిన స్ట్రెంగ్త్, వీల్ స్ట్రెంగ్త్, ఈ పక్కన వచ్చిన పైప్స్ యొక్క స్ట్రెంగ్త్ కూడా చెక్ చేసుకోవాలి తీసుకున్నప్పుడు. అవన్నీ చెక్ చేసుకుని తీసుకోవాలి. అండ్ నాకు ఓవరాల్గా వాకర్ వచ్చేసి బాగానే అనిపించిందండి. ఇప్పటికి వచ్చి ఒక 15-20 డేస్ అవుతుంది వచ్చి, బాగానే అనిపించింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నాకైతే స్టాపర్ కూడా ఉండుంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే అసలు అయితే కుదురుగా ఉంటుంది కాసేపు అని చెప్పేసి అయితే తీసుకున్నాను. కానీ అస్సలు ఇది వచ్చాక అయితే పరుగులు పెట్టేస్తుంది అన్నమాట. ఇది ఇంకా కంప్లీట్గా ఫిక్స్ అవ్వకముందే దాని దగ్గరికి వచ్చేయడానికి రెడీగా ఉంది మా పాప అయితే. ఇంకా దాని దగ్గరికి వెళ్ళనివ్వట్లేదని కోపం వచ్చేసి ఏడ్చేస్తుంది అనమాట. కాలు తొక్కేసుకుని ఏడ్చేస్తుంది. వదిలేస్తేనేమో వీల్స్ దగ్గరికి అది వెళ్ళిపోతుంది. ఏలది నలుపుకుంటుందేమో అన్న భయం వేసి అలా పట్టుకొని కూర్చున్నాము. సరే ఇంకా ఆగట్లేదని చెప్పేసి కూర్చోబెడితే ఏం చేసింది, ముందుకి వెళ్ళట్లేదు, వెనక్కి వెళ్ళకుండా ఆ స్టిక్కర్స్, ఆ మిర్రర్స్ ఉన్నాయి కదా, వాటిని పీకుతుంది అన్నమాట. సరే కూర్చోబెట్టాక దాన్ని పిలుస్తున్నాం, కనీసం వస్తుందని చెప్పేసి పిలుస్తుంటే అసలు పట్టించుకోవట్లేదు మమ్మల్ని. అది ఎలా పీకాలా అనే చూస్తుంది. అదే రోజు ఈవినింగ్ ఏంటంటే వాళ్ళ అన్నయ్య సైకిల్ దొక్కుకుంటుంటే వెనకాల వెళ్ళిపోయేది అనమాట. ఆ క్లిప్పింగ్స్ కూడా యాడ్ చేశాను, చూసేయండి. ఇదిగో చూడండి, వాడు సైకిల్ తొక్కుంటుంటే వాడు వెనకాల స్పీడ్గా వెళ్ళిపోయేది అనమాట. ఎక్కడేం తగిలించుకుంటుందో అని భయం వేసేది మాకు. అదే రోజు ఫస్ట్ డే అవడంతో భయం వేసేది అన్నమాట. వాడు కూడా ఇద్దరికి కాంపిటీషన్ అని చెప్పేసి పక్క నుంచి పెడితే వాడు స్పీడ్గా వెళ్ళిపోయేవాడు, ఇది వెనకాల స్లోగా వెళ్ళేదన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ క్లిప్పింగ్ వస్తుంది, చూడండి. వాడు అరుస్తున్నాడని చెప్పేసి స్పీడ్గా పరిగెట్టుకుని వెళ్ళిపోయిందనమాట దూరంగా. అలా ఆ రోజైతే చాలా ఎంజాయ్ చేసింది. వీళ్ళ అల్లరిని చూసి మీరు కూడా ఎంజాయ్ చేశారు కదా. అలా అయితే వెంటనే వెళ్ళి లైక్ చేసేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేసేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా బెల్ ఐకాన్ని కూడా ఎవరైనా ప్రెస్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసుకోండి. దాంతో నేను నెక్స్ట్ ఏ వీడియో పెట్టినా మీకు అప్డేట్ అనేది తెలుస్తుంది అన్నమాట. మరో మంచి వీడియోతో మళ్ళీ ముందుకు రాబోతున్నాను. ఆ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. స్టే ట్యూన్. అంటిల్ దెన్, బాయ్.